అస్మద్గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు స్వాగతం. అయితే మనం ఎప్పుడు క్లాసుల్లో సంగీత శిక్షణ తెలుసుకుంటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక అంశం ఏంటంటే సంగీత శిక్షణ ఎలా చేయాలి, మనం ఇంతకుముందు ఏమేమి చేసాం అనేది ఒక్కసారి పునర్విమర్శ. ఈ క్లాస్లో మనం గత కొన్ని ఏళ్లగా, కొన్ని సంవత్సరాలుగా సంగీత తరగతులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా సరళేశ్వరాలు, కొన్ని జంటస్వరాలు నా చేత చేయబడ్డాయి. కొన్ని అవగాహన శిక్షణ తరగతులు కూడా మనం చేసి ఉన్నాం. అయితే సబ్స్క్రైబర్స్ అప్పట్లో తక్కువలో వేల సంఖ్యలో ఉండేవారు. వారు ఇప్పటికల్లా కొన్ని లక్షలలో ఉన్నారు. అలాగే నేర్చుకునేవారు కూడా ఆసక్తిని పెంచుకుంటూ ఉన్నారు అని ఆశిస్తున్నాం. తెలుస్తూ ఉన్నాయి, వారి వారి కామెంట్స్ ద్వారా, వ్యూస్ ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం, ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యి ఉన్నారో వారి కోసం, అలాగే ఇంకా కొత్తగా ఇంకా మున్ముందు ఎవరు యాడ్ అవుతారో వారి కోసం, అలాగే ఇంతకుముందు కూడా కొంతమంది ఉన్నారు, వారు కొంత కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు, వారి కోసం కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఆదరిస్తూ ఆనందిస్తూ ఉన్న వారందరికీ ధన్యవాదాలు. నేను మోహన్ కుమార్, మీకందరికీ సుపరిచితమే. నేను మొదట్లో చెప్పిన క్లాసులన్నీ కూడా, అంటే గీతాల వరకు కూడా నేను కనిపించకుండా నా గొంతు ఒక్కటే వినిపిస్తూ ఉండేవాడిని. అయితే తర్వాత తాళం, రాగం గురించి చెప్పాలి కాబట్టి అప్పటి నుంచి నేను కనిపించడం మొదలయ్యినది. ముందుగా సరళేశ్వరాలు ఒక 12 వరకు చేసున్నాం. అలాగే జంటస్వరాలు ఒక 4 నా చేత చేయబడ్డాయి. మళ్ళీ దాటు స్వరాల దగ్గర నుంచి అలంకారాలు, గీతాలు, స్వర పల్లవులు, స్వరజతులు, కొన్ని నోటు స్వరాలు, అలాగే కొన్ని త్యాగరాజ దివ్యనామ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, అలాగే ఇప్పుడు మనం వర్ణాలు నేర్చుకుంటూ ఉన్నాం. అయితే కొత్తగా వచ్చిన వారికి ఎందుకంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటున్నాం, చాలామందికి తెలియకపోవచ్చు, ప్లేలిస్ట్ అనే ఒకటి ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లోని, మరియు మన యాప్ హిందూ టెంపుల్స్ యాప్లోని కూడా ఖచ్చితంగా ఒక్కొక్క ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో కొత్త వీడియోలు అని ఒకటి, దాంట్లో సంగీతం నేర్చుకునే వీడియోలు అని కూడా ఉంటుంది. దాంట్లోకి వెళితే మొత్తం మొదటి నుంచి లింకులు ఇవ్వడానికి ఇచ్చి ఉన్నారు. దాని ద్వారా సరళేశ్వరాలకి ఒక లింక్, జంటస్వరాలకి మరొక లింక్, అలాగా ఒక్కొక్క చాప్టర్, అంటే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క లింక్ ఇవ్వడం జరిగింది. సరళేశ్వరాలు నేర్చుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, విన్నప్పుడు టిక్ 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 అనొక ధ్వని వినిపిస్తూ ఉంటుంది, సౌండ్. దానినే మెట్రోనోమ్ అని అంటారు. అంటే తాళానికి సరిపడగా ఒక సౌండ్. నేను ఆ తాళం ఉంటూ ఉండగానే పాడుతూ మీకు చెప్పడం జరిగింది. అలాగే జంటస్వరాలు, దాటుస్వరాలు, అలంకారాలు. అయితే అలంకారాలకు వచ్చేటప్పటికి, అలంకారాల్లో నా చేతులు ఒక్కటి కనిపిస్తూ తాళాన్ని వేస్తూ నేర్పించడం జరిగింది. అప్పుడు కూడా నేను కనిపించలేదు, నా తాళం మాత్రమే కనిపించింది. మొదటి గీతం దగ్గర నుంచి నేను కనిపిస్తూ తాళం వేస్తూ ఆ గీతం గురించి థియరీ,
ప్రాక్టికల్ అంటే ప్రాయోగికం, సిద్ధాంతం రెండూ ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని గీతాలు స్వరజతులు అయినాక మళ్ళీ మరొక్కసారి గురు శిష్య సంబంధంతో, అంటే నేను ఒక్కడనే కూర్చొని చెప్పడం అదొక లెక్చర్గా ఉంటూ ఉండేది. మరొకసారి మధ్యలో ఒక విభిన్న రీతిలో చేద్దామన్న ఒక చిన్న ఆలోచనతో ఒక శిష్యుడితో పాటుగా నేను చెప్పడం, వాళ్ళు గిటార్ మీద వాయిస్తూ, ఒక అబ్బాయి వాయిస్తూ ఉండేవాడు. అలాగా కొన్ని చేశాం. సరళీస్వరాలు మళ్ళీ చేశాం. అది కూడా మీకు మళ్ళీ గురు శిష్య సంబంధంతో కొన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి. అలాగే కీబోర్డు తోటి ఒక 2-3 చేశాం. నోటు స్వరాలు అని. ఆ నోటు స్వరాలు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే నేర్చుకుంటూ ఉన్న వాళ్ళకి ఒక ఆట విడుపుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని వీడియోల్లో సంగీతం గురించి, సబ్జెక్ట్స్ గురించి, అలాగే పరీక్షా విధానాల గురించి కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అలాగే శృతి బాక్స్, తంబురా, వీటి మీద అవగాహన రావడం కోసం కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అలాగే కొన్ని వీడియోల్లో థియరీకి సంబంధించిన విషయం చెప్పడం జరిగింది. అలాగే ప్రతి వీడియోలోనూ, ప్రతి క్లాసులోనూ థియరీ కూడా మనం పరిశీలన చేస్తూ ఉండడం జరుగుతోంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి నేర్చుకుంటున్నప్పుడు, ముఖ్యంగా ఒక రాగం గురించి, ఒక రాగంలో ఉన్న అంశాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఆ రాగంలో ఇంతకు ముందుగా ఏమైనా నేర్చుకొని ఉంటే, నేను చెప్తూ ఉన్నాను, ఈ రాగంలో సరళీస్వరాలు, లేదా ఈ రాగంలో ఒక గీతం నేర్చుకున్నారు, ఒక వర్ణం నేర్చుకున్నారు, లేదా ఒక స్వరజతి నేర్చుకున్నారు. ఉదాహరణకి మోహన రాగం వర్ణం నేర్చుకునేటప్పుడు మోహన రాగం గురించి చెప్తూ మళ్ళా పునరాలోచనకి మోహన రాగంలో గీతం వరవీణ, మోహన రాగంలో స్వరజతి బాలకృష్ణ మోహన, అలాగే సామి దయమీర. ఇప్పుడు మళ్ళీ మోహనలో అదే రాగంలో వర్ణం నేర్చుకుంటూ ఉన్నారు. ఈ వర్ణం నేర్చుకునేటప్పుడు పాత వీడియోలు కూడా చూస్తూ ఉంటే మీకు ఇంకా మంచి అవగాహన వస్తుంది అని నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. అలాగే మీరు ప్రతి వీడియోలోనూ ముందుగా ఏది మాట చెప్తున్నానో అవన్నీ కూడా స్కిప్ చేయకుండా వింటూ లాస్ట్ వరకు మీరు విని ఉంటే ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. అలాగే కొన్ని సంగీత శిక్షణ తరగతుల్లో మధ్యలో కొందరు వాగ్గేయకారుల గురించి చెప్తూ ఉన్నాం. అదే వాగ్గేయకారుడు ఇంతకుముందు కూడా మనం నేర్చుకొని ఉండొచ్చు. ఆ వాగ్గేయకారుడు గురించి మనం ఇంతకు ముందుగా తెలుసుకున్నాం, మళ్ళీ ఒక్కసారి తెలుసుకుందాం అన్నప్పుడు మీరు ఆ విషయం నేర్చుకున్నప్పుడు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మళ్ళీ మీరు చూసినట్టయితే, విన్నట్టయితే ఇంకా మంచి అవగాహన వస్తుంది. అలాగే ఆ రాగం గురించి, రాగ లక్షణం గురించి చెప్తూ ఉన్నాం. ఆ చెప్తూ ఉన్నప్పుడు మీరు పాతవి కూడా ఒకసారి తెలుసుకుంటూ ఉంటే ఇంకా ఆ రాగం మీద, ఆ స్థాయి మీద, ఆ రచన మీద, ఆ వాగ్గేయకారుని మీద ఇంకా ఎక్కువ అవగాహన వస్తుందన్న భావనతోటే. అలాగే తాళాల గురించి, ఒక తాళం గురించి చెప్పుకున్నప్పుడు అదే తాళం ఇంతకుముందు కూడా నేర్చుకొని ఉండొచ్చు. ఆ తాళం గురించి కూడా చెప్తూ ఉన్నాం, మెన్షన్ చేస్తూ ఉన్నాను. అది మీరు మరొకసారి గమనిస్తూ ఉండండి. అయితే కొంతమంది సంగీత శిక్షణ గురించి అడుగుతూ ఉన్నారు. సంగీతం గురించి ఎగ్జామ్స్ ఎలాగా, పరీక్ష విధానాలు ఏంటి అనేది మళ్ళీ అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో. అలాగే అవి మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఎవరికైనా సరే సంగీత శిక్షణలోని ఉండాలి అంటే ప్రప్రథమంగా కావాల్సినది
వారి శృతిలో పాడగలిచి ఉండాలి. శృతిలో పాడలేని వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాళ్ళు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే కొంతవరకు న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. శృతిలో పాడితే వారు గాత్ర సంగీతానికి అంటే వోకల్కి పనికి వస్తారు. లేకపోతే అయితే ఎవరికైనా సరే శృతి జ్ఞానం ఉండాలి. కొంత తగ్గినా పర్వాలేదు అన్న విషయం మీద వారు జిజ్ఞాస అంటే ఇంట్రెస్ట్ ఉంటే సంగీతం మీద వారు కీబోర్డు లేదా వయలిన్, వీణ ఇలాంటి వాటికి వెళ్ళచ్చు. మనం ముందుగా చెప్పుకుంటున్నాం, చాలా రోజులు కూడా చాలా ముందు క్లాసుల్లో కూడా చెప్పుకున్నాం. సంగీత శిక్షణ అనేది ఒకప్పటి విధానం వేరు, ఇప్పటి విధానం వేరు. ఒకప్పుడు ఒక 40-50 సంవత్సరాల క్రితం గురుకుల పద్ధతి అవలంబించేవారు. అంటే గురువుల దగ్గరకే శిష్యులు వెళ్ళి వారింట్లో ఉండి వారు ఏది పెడితే తింటూ వారికి సేవ చేసుకుంటూ వారు ఎప్పుడు చెబితే అప్పుడే నేర్చుకుంటూ గురువుగారిని ఏమీ అడగకుండా ఉంటూ గురువుగారికి ఎదురు చెప్పకుండా ఉంటూ సంగీతాన్ని నేర్చుకునేవారు. ఆ రకంగా ఒక జనరేషన్, ఒక తరం ఉండేది. కొన్ని తరాలు అంతకుముందు ఉండేవి. ఆ తర్వాత మారింది పద్ధతులు. శిక్షణలోని గురువుల పద్ధతిలోని మారింది కాబట్టి కాలానుగుణంగా మారుతూ వస్తున్నాం కాబట్టి గురువుల దగ్గరికి ఆ తరగతికి ఆ శిక్షణ కోసం వెళ్ళి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాగ డే స్కాలర్స్ అంటారు. ఇలా కొన్నాళ్ళు జరిగేది. అది ఇప్పటికీ ఉంది. అయితే ఇప్పుడు మరొక విధానం. ఆ తర్వాత గురువులే కొందరు శిష్యులు ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతూ ఉంటోంది. ఇప్పుడు అది కూడా కొంత తగ్గి గురువులు ఆన్లైన్లోని చెప్పడం ఒక పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఈ కరోనా తర్వాత చాలా ఎక్కువగా ఈ పరిస్థితి వచ్చింది. అయితే కాలానుగుణంగా అందరూ మారాలి కాబట్టి మారదాం. ఎంతవరకు నేర్చుకున్నాం అనేది ముఖ్యం. ఎంత నేర్చుకున్నాం అనేది మరీ ముఖ్యం. ఎంతసేపు నేర్చుకున్నాం అనేది ముఖ్యం కాదు అని నా భావన. గురువుగారు ఎంత చెప్తే అంత నేర్చుకొని దానికి 10 ప్రాక్టీస్ సాధన చేస్తేనే మాత్రం ఆ నేర్చుకున్న దానికి ఒక పరిపుష్టి. అదేవిధంగా సాధన క్రియ ఎలా ఉంటుంది అనేది నేను అవలంబించినది, నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఆ శిక్షణ తరగతి అయ్యాక క్లాస్ అయ్యవగానే మనస్సులోని ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళగానే కొంతసేపటికి మళ్ళీ సాధనకి కూర్చుంటే అది చెప్పినది వెంటనే గుర్తుంటుంది. కానీ చాలామంది శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆ రోజు క్లాసు ఆ రోజు వదిలేసి మళ్ళా ఎప్పుడు క్లాస్ వస్తే ఆ ముందు సాధన చేయడం మొదలు పెడుతున్నారు. అంటే అప్పటికేం గుర్తుండదు. చెప్పగానే ప్రాక్టీస్ సాధన చేస్తేనే కొంతవరకు గుర్తుండి అప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇది మనం బాగా నేర్చుకున్నాం అనేది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తనకి తానుగా అనుభవించి ఉండాలి. తన పాట మీద ఏది నేర్చుకున్నా సరే ఎంత నేర్చుకున్నాం అనేది చాలా ముఖ్యం. ఎంతసేపు నేర్చుకున్నాం అనేది మనం కొంతవరకు మనం ఆపాలి. గురువుగారు ఎంత చెప్తే వారికి తెలుస్తుంది వీరికి ఎంత నేర్చుకోవాలి, వీరు ఎంత నేర్చుకోగలరు ఈరోజు అనేది గురువుగారి ద్వారానే మనం పొందాలి జ్ఞానం. అయితే ఈ రోజుల్లో అది కాకుండా శిష్యులే ముఖ్యంగా గురువుగారికి సలహాలు ఇవ్వడం ఒకటి మారుతోంది విధానం. నాకింత చెప్పండి, అంత చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అని ఒకటి సలహా రూపంగా. అయితే శిష్యుల్ని కూడా అర్థం చేసుకోవాలి. వారు ఎంతో దూరం నుంచి
ఎంతో శ్రమ ఓర్చి లేదా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి గురువుల దగ్గరికి వచ్చి నేర్చుకుందామన్న కుతూహలంతో వస్తారు. ఆ కుతూహలం, ఆసక్తి, అలాగే శక్తి, పాడగలిసే శక్తి ఉన్న వాళ్ళకి ఎంతైనా చెప్పచ్చు అని నా భావన. ఒక కృతి వారు చెప్పుకునే స్థాయి ఉంటే, వారు సాధన చేస్తారన్న నమ్మకం గురువులకి ఉంటే వారికి అది చెప్పచ్చు. డబ్బులకి ఎక్కడ మనం లోను కాకుండా, దాంట్లో కమర్షియలైజ్ అవ్వకుండా మనం ఎంతో కొంత వారిని సంతృప్తిపరచి క్లాస్ నుంచి నిష్క్రమించగలగాలి. లేదు, కొంతమంది పాడలేని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా అడిగితే మాత్రం వారికి ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్తే, లేదమ్మా ఇది కాదు, ఇది నీకు శక్తి మించినది, ఇది నువ్వు ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకుంటేనే మంచిది అని మనం సలహా ఇస్తూ వారిని ప్రేరేపించాలి సంగీతం పట్ల. ఇది కూడా ఒక మంచి పరిణతి చెందుతుంది అని ఒక ఆసక్తి. అలాగే సంగీతానికి సంబంధించిన పరీక్షా విధానాలు ఎన్నో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా పరీక్షలు నిర్వహించబడుతూ ఉంటాయి. సర్టిఫికెట్ కోర్స్, డిప్లొమా కోర్స్. సర్టిఫికెట్ కోర్స్ అంటే 4 సంవత్సరాల సిలబస్ ప్లస్ 2 సంవత్సరాల సిలబస్ డిప్లొమాకి. అయితే ప్రైవేటు విద్యార్థులు అంటే గవర్నమెంట్ కాలేజీలో కాకుండా వేరే ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఉంటే వారు ప్రైవేటు విద్యార్థులు, క్యాండిడేట్ అంటే అభ్యర్థికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ నిండి ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ కూర్చొనే అర్హత, రాసే అర్హత ఉంటుంది. అలాగే ప్రైవేటు విద్యార్థులకి ఫీజు ఎక్కువగా ఉంటుంది. అదే అటెండెన్స్ ఎగ్జంప్షన్ అన్న రూపంలో ఫీజు కొంత ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. అదే రెగ్యులర్ విద్యార్థులు అంటే గవర్నమెంట్ కాలేజీలో నేర్చుకునే విద్యార్థులకి ఆ రకమైన ఫీజు ఉండదు. డైరెక్ట్గా పరీక్ష రుసుము మాత్రమే. అది ఎప్పుడు ప్రతి సంవత్సరం మే, జూన్ నెలలోని నిర్వహిస్తూ ఉంటారు, లేదా కొద్దిగా అటు ఇటుగా జూలై. ఎప్పుడు జనవరి నుంచి మార్చి మధ్యలో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తెలుగు యూనివర్సిటీ నుంచి. అయితే ప్రైవేటు విద్యార్థులు కనుక 14 ఏళ్ళు నిండి ఉంటే, వారు బాగా పాడగలిసి ఉంటే 2 సంవత్సరాల్లోని కూడా పూర్తి చేసుకోవచ్చు 4 సంవత్సరాల సిలబస్. అది గురువుల మీద, ఆయా శిష్యుల మీద, ఆయా సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం ఎవరైతే చెప్పగలిగి ఉంటారో, నేర్చుకోగలుగుతారో, సాధన చేయగలుగుతారో వారికి మాత్రమే. ఆ తరువాత సంగీత విశారద అని ఒకటి పరీక్షా విధానం, ఒక కోర్సు ఉంది. అది తెలుగు విశ్వవిద్యాలయంలోనే. అది 12 సంవత్సరాలు నిండి ఉన్న అభ్యర్థికి ప్రతి సంవత్సరం, మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఆ తర్వాత 4వ సంవత్సరం అన్నట్టుగా ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. అయితే ఈ సర్టిఫికేట్ కోర్స్ అనేది డైరెక్ట్గా సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామ్కి 4 ఏళ్ల సిలబస్ పూర్తి చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళే విధానం అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ కోర్స్ అయిపోయినాక టీటీసీ, టెక్నికల్ టీచర్ కోర్స్, ట్రైనింగ్ కోర్స్ అని ఒకటి ఉంది. అది ప్రతి సమ్మర్లోని ఒక 40-45 రోజులు శిక్షణ ఉంటుంది. దానికి కొన్ని శిక్షణ శిబిరాలు ఉంటాయి. హైదరాబాద్లోని, కాకినాడ, కర్నూలు, ఇలా కొన్ని సెంటర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి టీచర్ ట్రైనింగ్ కోర్స్, టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని అది చేస్తే టీటీసీ అంటారు. దాని ద్వారా కూడా మనం ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి పోస్టులు తీసి ఉంటే వాటికి అర్హత ఒకటి. ఇక సంగీతంలో మార్పులు చాలా గమనిస్తూ ఉంటారు. ఆ మార్పులన్నీ గమనిస్తూ అయితే కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం, అలాగే తర్వాత సినిమా సంగీతం. సినిమా సంగీతం పాడే వాళ్ళకి
ఈ పై 3 అంటే కర్ణాటక సంగీతంలో కొంత అవగాహన వచ్చి తీరాలి అనే దృక్పథంతో కొంతమంది సంగీతానికి ఎవరైతే సినిమా సంగీతానికి వెళతారో వారు కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నారు. వారందరికీ ఒక సలహా ఏంటంటే, ముందు కర్ణాటక సంగీతం నేర్చుకొని ఉంటేనే మీరు సినిమా సంగీతం పాడగలరు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి. అలా కొంతమంది మాత్రమే అసలు సంగీతం మీద అవగాహన లేకుండా సినిమా పాటలు పాడడానికి వెళ్ళి ఒక పరిణతి చెందిన గాయకులుగా నిలిచిన వాళ్ళు అతి కొద్ది మంది. కాబట్టి ఎవరైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో సినిమాకి, వాళ్ళందరికీ కూడా ఒక గురువుని ఆశ్రయించి కర్ణాటక సంగీతం నేర్చుకొని ఉంటే ఇంకా బాగుంటుంది అని ఒక మా మనవి. ఈ శిక్షణా తరగతి ఈరోజు క్లాసులో మనం ఎందుకు ఇలా మాట్లాడుకుంటుంటామంటే, ఎవరైతే ఫాలో అవుతున్నారో మన హిందూ టెంపుల్స్ గైడ్ని, ఈ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సంగీత శిక్షణ అనేది ఒక యజ్ఞంలాగా భావిస్తూ ఉంటే, నేనైతే ఇది ఒక పూజ, ఇది ఒక యజ్ఞం, ఇది ఒక ఆరాధన అని భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఇది సంగీతాన్ని ఆరాధిస్తారని ఆశిస్తూ, మీరందరూ కూడా మన సబ్స్క్రైబర్ లిస్ట్లో చేరి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ అవగాహన ఒక్కసారి తెచ్చుకుంటారని, ఇంతకుముందు మనం చేసిన తరగతులన్నీ కూడా ఒక లింక్స్ రూపంలో ఉన్నాయి, అవన్నీ కూడా మీరు మళ్ళీ ఒక్కసారి ఫాలో అవుతారని, నేర్చుకుంటారని, వింటారని ఆశిస్తున్నాం, అవలంబిస్తారని. అలాగే సాధన కూడా చాలా అవసరం. మీరు నేర్చుకున్నాక సరే, ఆన్లైన్లో నేర్చుకున్నారు, ఈ శిక్షణా తరగతిని చూసి క్లాసులు నేర్చుకుంటూ ఉన్నారు, ఒక్కసారి అది వింటూ నేను 2-3 సార్లు అంటున్నప్పుడు మీరు మళ్ళీ వెనకాతలే పాడుకుంటూ ఉండండి. ఒక్కసారి వీడియో పాస్ చేసుకొని కూడా మీరు అనండి. ఒక్కసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి, నేను అన్నది మీరన్నది సరిగ్గా ఉందో లేదో. అదే విధానం, సంగీత శిక్షణ విధానం. ఈ రోజుల్లో గురువుల దగ్గరికి చాలామంది వెళ్ళి నేర్చుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మనకి ఈ అవకాశం హిందూ టెంపుల్స్ గైడ్ వారు రాజాచంద్ర గారు మంచి సహృదయతతో, హృద్భావంతో మనకి అవకాశం కల్పించారు. ఇటు చెప్పడానికి నాకు, వినడానికి మీ అందరికీ కూడా. సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు కూడా చాలామంది వింటూ ఉన్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. మనం అందరం కూడా సంగీతం జయతు జయతు అని సంగీతాన్ని తరువాత తరాల వాళ్ళకు కూడా అందించేటట్టుగా మనం నేర్చుకుంటూ, మనం నేర్చుకున్నాక మన దగ్గరే అంతం కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉందామని ఆశిస్తూ, ఇది మా గురువులు చెప్పిన మాటలే నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను. ఇది నా స్వవిషయాలు కావు, మాకు మా గురువులు ఎలా చెప్పారో అలాగే మీ అందరికీ కూడా నేను చెప్తున్నానని ఒక మనవి చేసుకుంటూ, అందరూ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారని, మన హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ని ఆరాధిస్తూ, ఆస్వాదిస్తూ, అభినందిస్తూ ఉంటారని ఆశిస్తూ, అస్మద్గురుభ్యో నమః.